విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసీ 86వ వార్డులో సీనియర్ బీజేపీ నాయకులు దామ సుబ్బారావు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాడవాడలా జెండా రెపరెపలాడాలని సూచించారు. పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి చూపిన మార్గంలో నేటి ప్రధాని నరేంద్ర మోదీ నడుస్తూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టించి పనిచేయాలని, కేంద్ర పథకాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తుందని, కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించి బీజేపీకి మరింత ఆదరణ తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ కన్నం రెడ్డి నరసింగరావు, పొలిమేర శ్రీనివాస్, సిరసపల్లి నూకరాజు, శంకర్, బాటా శ్రీనివాస్, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు సోదరుల పరశురామ్ గారి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఈ జెండా కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు. ఈ రోజు జెండా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో బీజేపీ పార్టీని అత్యధికంగా డెవలప్ చేయాలని చెప్పేసి పార్టీ మెంబర్షిప్ కానివ్వండి, ఎస్ఆర్ కార్యక్రమం కానివ్వండి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చేయాల్సిన పనులు. ఇవన్నీ కూడా మన కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీని దాదాపుగా అంటే ఈ ప్రాంతంలో బీజేపీ పరిస్థితి మనందరికీ తెలుసు. ఇంత ముందు భవిష్యత్తులో ఎలా ఉంటుందని చెప్పి మనం నిరూపించాలి. ఈ ప్రాంతంలో బీజేపీ పార్టీని అగ్రమంగా నిలబెట్టి మన దాయాదుల పార్టీ కంటే కూడా మనం మిన్నగా ఉన్నామని చెప్పేసి ఈ ప్రాంతంలో గట్టిగా మన మెంబర్షిప్ తయారు చేసి మన ప్రతిపక్ష పార్టీలకు కానీ దాయాదుల పార్టీ కానీ ఏమాత్రం తగ్గకుండా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీని అభివృద్ధి చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ పార్టీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ మన వడ్లపూడిలో మన దామ సుబ్బారావు రాష్ట్ర నాయకులు దామ సుబ్బారావు ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఎగరేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 1980లో ఆవిర్భవించింది. అంతకుముందు 1950 నుంచి జనసంఘ పార్టీగా స్థాపించబడింది. సుమారు 46 సంవత్సరాల్లో 2 సీట్లతో స్టార్ట్ చేసి ఈ రోజు 3 సార్లు కేంద్రంలో అధికారంలో వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే ప్రపంచంలోనే రాజకీయ పార్టీల్లో పెద్దదైన పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే భారతీయ జనతా పార్టీ దేశభక్తి, అలాగే సేవా, సంక్షేమం, దీని మీదే ఈ పిల్లర్స్ మీదే భారతీయ పార్టీ నిర్మించబడి ఉంది. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ రాజకీయమే కాదు, దేశ సంరక్షణ, సమృద్ధి, అలాగే సంక్షేమం అనేది వాటి మీద కూడా దృష్టి పెట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాల్లోనే 11వ స్థానం నుంచి 4వ స్థానం తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో వికసిత భారత లక్ష్యంగా 2047 100 సంవత్సరాల చరిత్రలో భారతదేశం అనేది ప్రపంచ దేశ విశ్వగురుగా ఎదిగేదానికి కృషి జరుగుతుంది. అది 100% జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కష్టపడి పనిచేయాలి. అలాగే కేంద్రంలో వచ్చే పథకాలన్నీ కూడా కేనా గారు చెప్పినట్టు క్యూఆర్ కోడ్ ద్వారా ఇక్కడ తెలియజేసి ప్రజలందరికీ అందే విధంగా చూసే బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడు తీసుకుంటామని చెప్పి అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని సంక్షేమ పథకాలు అందించి వాళ్ళ చిట్టసేరు వ్యక్తి కూడా ఫలాలు అందే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాం. 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి సూచనల మేరకు గాజువాక అసెంబ్లీలో ఉన్న మొత్తం 20 వార్డుల్లోనూ కూడా ఇలా ఆయా కూడల్లో జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అందులో భాగంగా సీనియర్ నాయకులు పెద్దల గవర్నర్ శ్రీ దామ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం మన దువ్వాడ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లో బ్రిడ్జి దగ్గర ఈ కూడల్లో కూడా ఫేజ్ 7 దగ్గర జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గారు సిరసపల్లి నూకరాజు గారు, ఈ ప్రాంత నాయకులు సీనియర్ నాయకులు బాటా శ్రీనివాస్ గారు, మరో సీనియర్ నాయకులు గరిచిన పైడిరాజు గారు, అందరూ గూటూరు శంకర్రావు గారు, పొలిమేర శ్రీనివాసరావు గారు అందరూ కూడా రావడం జరిగింది. మరి ఇలాంటి జెండాలు మనకి గాజువాకలో మొత్తం 32 చోట్ల ఉన్నాయి. 32 చోట్ల కూడా మొన్న ఆవిష్కరించడం జరిగింది. మా జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారి సూచన మేరకు ఈ విధంగా ఈ పోల్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఇక్కడ ఒక స్టిక్కర్ అంటించడం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని ఎవరైనా స్కాన్ చేస్తే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ వార్డులో ఎన్ని వచ్చాయో అవన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ దిమ్మ తయారు చేయడం, అదేవిధంగా పైన కూడా కమలం గుర్తుతో కొత్తగా ఈ డిజైన్ చేసి ఇలా అన్ని చోట్ల కూడా చేయడం జరిగింది. మరి అంత బిజీగా ఉన్నా సరే మా ఆహ్వానం మేరకు చేసినటువంటి మా జిల్లా అధ్యక్షుడు శ్రీ పరశురామరాజు గారికి, మరి
పెద్దలు శ్రీ దామ సుబ్బారావు గారు పార్టీ పట్ల చాలా ఖచ్చితంగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి విశేషంగా కృషి చేస్తున్నందుకు ఆయన ప్రత్యేకమైన అభినందనలు.